హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్యూక్ బడి రైడ్స్. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు కామెంట్ చేశారు అనమాట. వాళ్ళకి డిజైర్ కార్ ఉందని, సో ఆల్ ఇండియా పర్మిట్ కావాలని, అది ట్యాక్సీ కార్ అని చెప్పారు. సో ఈ వీడియోలో మీకు ట్యాక్సీ పర్మిట్ ఎట్లా, ఆల్ ఇండియా పర్మిట్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఆథరైజేషన్ కూడా ఎట్లా చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను. జస్ట్ స్క్రీన్ షాట్స్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకోండి. టీఎస్ ట్రాన్స్పోర్ట్ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్లో ఇక్కడొకటి అండ్ కింద మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒకటి లింక్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది నొక్కినా సేమ్ పేజ్కి వెళ్తాం. కావాలంటే మీకు చెక్ చేసి చూపిస్తా. ఈ రెండిట్లో ఏ లింక్ ఓపెన్ చేసినా సేమ్ పేజ్కి అయితే వస్తారు. ఇప్పుడు మనం ముందుగా డీటెయిల్స్కి వెళ్దాం. ఇక్కడ మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకి తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మీకు ఇట్లా పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అని ఇక్కడ పైన ఉంది కదా, మనకి వెబ్ పేజ్లో ఆల్ ఓవర్ ఇండియా అని ఉంది, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అని ఉంది. సో ఇక్కడ అప్లై ఫర్ ఏఐటిపి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఆథరైజేషన్ అండ్ పర్మిట్ అని ఉంది. ఇది క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ చాసిస్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి. మీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత అవి మనవేనా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఆథరైజేషన్ అనేది 30 days బిఫోర్ ఆథరైజేషన్ ఎక్స్పైరీ డేట్. ఆ ఎక్స్పైరీ డేట్కి 30 days ముందు మాత్రం మనం కంపల్సరీ రెన్యువల్ అనేది చేసుకోవాలి. మనం రెన్యువల్ డేట్ ఎగ్జాక్ట్గా చేసుకుంటామంటే ఫెయిల్ అయిపోద్ది, ఆ తర్వాత కూడా ఫెయిల్ అయిపోద్ది. ఇక్కడ మీరు గమనిస్తే ఆథరైజేషన్ అని ఒకటి ఉంది అండ్ పర్మిట్ అని ఒకటి ఉంది. ఆథరైజేషన్ వచ్చేసి మనకు 1 year ఉంటుంది. 1 year మనం 500 rupees పే చేస్తాం. అదే మనకి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అనేది క్వార్టర్లీ ఉంది. క్వార్టర్లీకి 7,500 అమౌంట్ ఇక్కడ పడుతుంది. సో మీకు ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని 2 అమౌంట్లు అక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు పే చేసేస్తే సరిపోద్ది. మేక్ పేమెంట్ కొట్టండి. మేక్ పేమెంట్ కొట్టిన తర్వాత మీకు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోద్ది. పేమెంట్ చేసే ముందు ఓనర్ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మనం పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ మనదేనా కాదా చెక్ చేసుకోవాలి. క్యాప్చా ఇచ్చేయండి. క్యాప్చా ఇచ్చేసిన తర్వాత మనకి పేమెంట్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మోస్ట్లీ మీరు డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినా పర్లేదు, కానీ యూపీఐ అయితే ఈజీగా అయిపోతుంది. మీకు ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఏ మెథడ్ తోటి పేమెంట్ చేసినా కూడా మనం పేమెంట్ రిసిప్ట్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో కింద అక్నాలెడ్జ్మెంట్ అండ్ కన్ఫర్మ్ అని ఉంది కదా, అక్కడ మనకు టిక్ పెట్టేసి పే కొట్టాలి. పే కొట్టిన తర్వాత మనకి ఇట్లా పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రింట్ పేమెంట్ అని ఇట్లా పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. సో చూసుకోండి. ఆన్లైన్ పేమెంట్ ఆర్ చెక్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ఏఐటిపి ఆథరైజేషన్ ఆర్ పర్మిట్ అని ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, చాసిస్ నెంబర్, ఓటీపీ క్యాప్చా కోడ్ అనేది ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మనకు అది పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదంటే పెండింగ్లో ఉందా, ఏమన్నా ఫెయిల్ అయిందా అనేది తెలుస్తుంది. సిస్టంలో ఫెయిల్డ్ అని చూపిస్తే మీరు తర్వాత 1 hour వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ అంటే ఎలాంటి పేమెంట్ మళ్ళీ చేయకండి. ఇప్పుడు ఇందాక మనం చెక్ చేసింది పేమెంట్ స్టేటస్. ఇప్పుడు మనం చెక్ చేసేది ఏఐటిపి ఆథరైజేషన్ ఆర్ పర్మిట్. ఆ స్టేటస్ మనం ఇప్పుడు లైవ్లో చూసుకోవచ్చు అన్నమాట. థర్డ్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చెక్ వెహికల్ డీటెయిల్స్ అని వచ్చింది కదా, వెహికల్ నెంబర్తో కానీ ట్రాన్సాక్షన్ నెంబర్తో కానీ చెక్ చేసుకోవచ్చు మనం. చూడండి, మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నా 2 విధాలుగా ఏమేమి అడుగుతుంది అని చెప్పేసి అక్కడ చూపిస్తున్నా. ట్రాన్సాక్షన్ నెంబరు కొట్టి చెక్ క్యాప్చర్ ఇచ్చేసి చెక్ స్టేటస్ కొడితే అయిపోతుంది, స్టేటస్ చూపిస్తుంది. ఆథరైజేషన్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకి వేరే పేజ్ మీదకి రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ చాసిస్ నెంబర్ అండ్ వెరిఫికేషన్ కోడ్ మనకు అక్కడ కనిపించేది, మనం అందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ప్రింట్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.